సార్ ఇప్పుడు చాలా మందికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ టాయిలెట్ బెస్టా వెస్టర్న్ టాయిలెట్ బెస్టా, ఇండియన్ టాయిలెట్ కూర్చుంటే లాంగ్ టర్మ్ లో నీ పెయిన్స్ వస్తాయి అంటారు. ఈవెన్ హెల్దీ పర్సన్ కూడా కూర్చోవద్దని చాలా మంది ఫిజియోథెరపీస్ కూడా చెప్తారు. చాలా మంది కూర్చోవాలి, నీ మొబిలిటీ యాంకిల్ మొబిలిటీ ఉంటే ఏం కాదు అని చెప్తారు. సో ఏది కరెక్ట్ సార్? మళ్ళీ మంచి క్వశ్చన్ అడిగింది. సో ఇండియన్ టాయిలెట్ బెటరా వెస్టర్న్ టాయిలెట్ బెటరా అంటే, ఈ వెస్టర్న్ టాయిలెట్ అలవాటు అయింది మనందరికి కూడా గత 15-20 ఇయర్స్ నుంచి. దానికి ముందు వెస్టర్న్ టాయిలెట్ అంటే ఎవరికి తెలియదు. దానికి ముందు ఇండియన్ టాయిలెటే కదా. నిజమా కదా? మరి మా బామ్మ 84 ఏళ్ళ ఏజ్ లో చనిపోయింది. ఆవిడ చనిపోయే ముందు రోజు వరకు కూడా కింద బియ్యం గిన్నె పడితే ఆవిడ ఇచ్చేది. సో మరి అప్పుడు వాళ్ళంతా వెస్టర్న్ టాయిలెటే కదా, సారీ అప్పుడు వాళ్ళంతా ఓన్లీ ఇండియన్ టాయిలెటే కదా. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, ఎవరికి వెస్టర్న్ టాయిలెట్ అంటే మోకాళ్ళు బాగా అరిగిన వాళ్ళకి, కింద కూర్చోవడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి. ఏమవుతుందంటే ఇండియన్ టాయిలెట్ అంటే ఈ పొజిషన్ ఆల్మోస్ట్ మోకాలు బాగా రాసుకుంటది, స్ట్రెచ్ అవుట్ అనేది రాసుకుంటది. ఈ పర్టికులర్ ఫిమరల్ బాగా రాసుకుంటది, నొప్పి ఎక్కువ అవుతుంది. సో వెస్టర్న్ టాయిలెట్ అంటే ఇట్లా కూర్చుంటాం కాబట్టి 90 degrees అనమాట. కానీ మనం మంచిగా సాఫ్ట్ గా లెట్రిన్ పోవాలన్నా కూడా ఇండియన్ టాయిలెట్ బెటర్. ఫారిన్ వాళ్ళే మనల్ని కాపీ కొడుతున్నారు. కరెక్ట్.